పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను తగలబెట్టాడు వెంకటేశ్వరులు నాయక్. కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంకటేశ్వరులు నాయక్ రెండో భార్య ప్రమీలాభాయ్. తన భర్తపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పింది ప్రమీల. భర్త వెంకటేశ్వరులు నాయక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కొడుకును తానే చంపి తగలబెట్టి ఆ తర్వాత పూడ్చిపెట్టినట్లుగా తండ్రి వెంకటేశ్వరులు నాయక్ ఒప్పుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వర నాయక్ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు పోలీసులు. నిందితుడు వెంకటేశ్వరులు నాయక్ను అప్పగించాలంటూ గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి గ్రామస్తులు తరిమేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను తగలబెట్టాడు వెంకటేశ్వరులు నాయక్. కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంకటేశ్వరులు నాయక్ రెండో భార్య ప్రమీలాబాయ్. తన భర్తపైనే అనుమానం ఉందని పోలీసులకు ఆమె చెప్పింది. భర్త వెంకటేశ్వరులు నాయక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కొడుకును తానే చంపి తగలబెట్టి ఆ తర్వాత పూడ్చిపెట్టినట్లుగా తండ్రి వెంకటేశ్వరులు నాయక్ ఒప్పుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వర నాయక్ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు పోలీసులు. నిందితుడు వెంకటేశ్వరులు నాయక్ను అప్పగించాలి అంటూ గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి గ్రామస్తులను తరిమేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చాలా దారుణమైన సంఘటన, కన్న కొడుకును తండ్రి చంపేయటం అనేది ఎట్లా జరిగింది సంఘటన? ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? అత్యంత దారుణమైన సంఘటన జరిగింది పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు మండలం ఎర్రబాలెంలో తండ్రి కొడుకును అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. ముక్కలు ముక్కలు చేశాడు. ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఆ శవం పైన గడ్డి వేసి తగలబెట్టారు. అప్పటికి కొంత భాగం తగలపడి పోకపోవడంతో వెంటనే మట్టి తీసి పూర్తిగా కప్పివేయడం జరిగింది. ఇది అత్యంత దారుణమైన సంఘటన. అయితే వీళ్ళు అచ్చంపేట పుట్టగూడెంలో ఉంటారు. ఇతని పేరు నిందితుడి పేరు వెంకటేశ్వర్ల నాయక్. ఇతనికి మొదట ఒక వివాహం అయింది. ఆ వివాహానికి సంబంధించి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని చంపేయడంతో భార్య దూరంగా వెళ్ళిపోయింది. పెద్ద పిల్లవాడు మాంగ్యా నాయక్ తండ్రితోనే ఉంటున్నారు. అయితే అతను వెంకటేశ్వర్లు మరొక వివాహం చేసుకున్నారు, పిన్ని. అలానే తండ్రితో అతను నివసిస్తూ ఉన్నారు. అయితే గొర్రెలు పెంచుతూ ఉంటారు. తండ్రిని చెప్పాడు, నాకు కొంత భాగం గొర్రెలు ఇవ్వండి, నేను కూడా పెంచుకుంటూ ఉంటాను. దాంతో తండ్రికి కోపం వచ్చింది. గొర్రెలు మేపుకోవడానికి పొలాల్లోకి వెళ్ళి ఎర్రబాలెం వచ్చారు. ఎర్రబాలెం రాగానే నా వాటా నాకు ఇవ్వమని అడగడంతో ఒక్కసారిగా తండ్రి ఆగ్రహించి అతన్ని చంపివేసి ముక్కలు ముక్కలుగా చేసి పాతివేయడం జరిగింది. ఏమీ తెలియనట్లు మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే వారం రోజుల పాటు కొడుకు కనిపించకపోవడంతో మారుతల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే వెంకటేశ్వర నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే కొడుకును అత్యంత దారుణంగా చంపేశారని చెప్పారు. అయితే ఆ సంఘటనా స్థలానికి పోలీసులు అతన్ని తీసుకువచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఖచ్చితంగా గతంలో కూడా ఒక హత్యకు పాల్పడ్డాడు వెంకటేశ్వర్లు, అతన్ని మేము చంపేస్తామంటూ పెద్ద పెద్ద కర్రలు తీసుకుని దాదాపు సొంత గ్రామం నుంచి దాదాపు 200 మంది వచ్చి అతని పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం ఇతను
బతకడానికి అర్హుడు కాదు, నిందితుడు అంటూ అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం వెంటనే లాఠీ చార్జ్ చేసి అతన్ని రక్షించడం జరిగింది. ఖచ్చితంగా శిక్ష పడేటట్టు కఠినమైన సెక్షన్లు పెట్టి మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. రైట్, థాంక్యూ అశోక్.